తనుజ గురించి అంటే తనుజ కూడా టాప్లోనే ఉంది. కాకపోతే కళ్యాణ్ అంటేనే కళ్యాణ్ గేమ్ తనుజ కంటే కళ్యాణ్ గేమ్ బాగా ఆడుతున్నాడు కదా. సో బిగ్ బాస్ టీము నాకు అనిపించింది, కొన్ని సిచ్యువేషన్ చూసినప్పుడు బిగ్ బాస్ టీము తనుజకు సపోర్ట్ చేస్తుంది అనిపించింది. కాకపోతే కనుక జెన్యున్గా గేమ్ ఆడేది మాత్రము తను కళ్యాణ్. సో కప్పుకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కళ్యాణ్కే ఉంది. అయితే చూసుకుంటే కళ్యాణ్కి గత 2-3 వారాలుగానే ఈ హైప్ అనేది ఉంది. ఇంతకుముందు ఇమాన్యుల్కి ఉండేది, ఇమాన్యుల్కి ఎందుకు తగ్గిపోయింది, కళ్యాణ్కి గ్రాఫ్ ఎందుకు పెరిగింది? అలాగే మీద కళ్యాణ్కి స్టార్టింగ్ 2 వీక్స్ మాత్రమే కదా, లేదు తర్వాత 2 వీక్స్ నుంచి 2 వీక్ తర్వాత నుంచే కదా కళ్యాణ్ ఫామ్లోకి వచ్చాడు. సో ఇప్పుడు కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుల్ ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే. అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఆడుతున్న ఇమాన్యుల్ కాదని చెప్పేసి మధ్యలో వచ్చిన కళ్యాణ్కి కప్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అని కాదు, గేమ్స్ వైజ్ చూసుకుంటే కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు, స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. సో నిజాయితీగా ఉన్నాడు. సో అందుకు కళ్యాణే టాప్ రావాలనుకుంటున్నాడు. సో ఇవాళ ప్రోమో చూసుకుంటే డిమోన్ పవన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు. టికెట్ టు ఫినాలేలో ఫస్ట్ అడుగు పెట్టేది నేనే, ఎవడొస్తాడో చూసుకుందాం అన్నట్టు చెప్తున్నాడు. అలాగే వర్కౌట్ అవుతుంటారు. అలాగే అంటాడు. కాకపోతే మన కెప్టెన్ టాస్క్లో కూడా అలాగే అన్నాడు, గెలవాలి ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి అన్నాడు. సో సమ్ రీజన్స్ తనకు పెయిన్ ఉండిందో మరి ఏమో తెలియదు, గెలవలేకపోయాడు. సో టికెట్ ఫినాల్లో ఛాలెంజ్ చేశారు కదా, చూడాలి ఎలా ఆడతాడు అనేసి. ఈ వీక్లో కళ్యాణ్ తప్పించి అందరూ నామినేషన్లో ఉన్నారు. సో వీళ్ళలో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది? సంజన గారికి ఎక్కువ ఉంది అనుకుంటాను నేను ఎలిమినేషన్. ఎందుకని? సో అందరికంటే లీస్ట్ ఓటింగ్ ఉండేది ఇప్పుడు దివ్య తర్వాత సంజన గారు. సో నెక్స్ట్ ఎలిమినేట్ సంజన గారు అనుకుంటున్నారు. ఓకే, సో దివ్య నిన్న ఎలిమినేట్ అయ్యింది. సో అది ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? ఫెయిరే. సో లాస్ట్ వీకే ఎలిమినేట్ కావాల్సింది. సో ఇమాన్యుయల్ పవర్ వల్ల నామినేషన్ క్యాన్సిల్ అయిపోయింది కదా మొత్తం. సో కొందరు చెప్తున్నారు కదా దివ్య కాకుండా సంజన గారు అవ్వాల్సింది, అదే రీతుతో గొడవ కాంట్రవర్సీ వల్ల సంజన గారు నాపి దివ్యని పంపించారు అంటున్నారు. మీరే అదే తను దివ్య ఎప్పుడు డౌన్ అయిపోయిందంటే పర్సనల్గా తనుజని టార్గెట్ చేసినప్పటి నుంచి తను డౌన్ అవుతూ వస్తుంది. సో అందుకు ఓటింగ్ తక్కువ వచ్చిందని అనుకుంటున్నాను. సో నిన్నటి ఎపిసోడ్ చూసుకుంటే సుమన్ శెట్టి గారు కూడా లాస్ట్ బాటంలో ఓటింగ్లో ఉన్నట్టు కనబడుతుంది దివ్యతో పాటు వెళ్ళి. సో ఈ వీక్లో సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా? లేదు, సుమన్ గారు సంజన గారి కంటే స్ట్రాంగ్ ప్లేయర్ సుమన్ గారు కాబట్టి ఫస్ట్ వెళ్ళిపోతే కనుక సంజన గారు వెళ్ళిపోతారు, సుమన్ గారు వెళ్ళిపోరు. ఓకే, సో మీ టాప్ 5 ఎవరు? మా టాప్ 5 వచ్చి ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ తనుజ, ఫోర్త్ పవన్, 5 రీతు. అంటే కొందరు చెప్తున్నారు కదా 4th పొజిషన్ వరకు అయితే ఓకే, కానీ 5th పొజిషన్లో పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కొట్టుకోవాలి. వీళ్ళల్లో ఎవరు సాక్రిఫైస్ చేస్తారా అని చెప్పేసి చూడాలి అనుకుంటున్నారు జనాలు అంటారు. మీరేమంటారు? నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇంతవరకు పవన్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు రీతుకి. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తనకి సపోర్ట్ చేస్తాడా లేదనేది నేను కూడా చూడాలనుకుంటున్నాను. రీతు కూడా చాలా స్ట్రాంగ్గా అతని కోసం స్టాండ్ తీసుకుంటుంది కదా. సో ఈ విషయంలో టికెట్ టు ఫినాలే లాస్ట్ ప్లేస్ వీళ్ళిద్దరిలో ఒకరికే రావాలన్నప్పుడు ఒకరు త్యాగం చేస్తారా లేకుంటే ఇద్దరు గొడవ పడతారా? నాకు తెలిసి గొడవ పడాలి, త్యాగం చేయకూడదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలని నేను అనుకుంటున్నాను. సో అలా నాకు తెలిసి రీతు మాత్రం సాక్రిఫైస్ ఖచ్చితంగా చేయదు. తన గేమ్ తను ఖచ్చితంగా ఆడుతుంది. ఒకే పవన్ సాక్రిఫైస్ చేసినా కూడా రీతు మాత్రం తనకు ఒకే వచ్చింది కనుక తను సాక్రిఫైస్ చేయదు. మళ్ళీ చూడాలి పవన్ ఎప్పటికైనా తెలుసుకొని తన గేమ్ తను ఆడతాడో లేకపోతే అలాగే రీతికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాడో. సో ఇదంతా చూసుకుంటే ఇన్ని రోజులుగా కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తూనే వచ్చాడు చాలా వరకు. కొన్ని విషయాల్లో ఆ టైం ఇవ్వడం కానీ లేకుంటే ఆ మిగిలిన కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేశాడు. సో నెక్స్ట్ టికెట్ ఫినాల్ ఎప్పుడు ఎవరి కోసమైనా సాక్రిఫైస్ చేయగలుగుతాడా? లేదు, ఫ్యామిలీ టైం కాబట్టి ఇస్తాను అని చెప్పినాడు. కానీ టికెట్ ఫినాలే వాళ్ళ అమ్మ వచ్చింది కూడా చెప్పింది కదా తర్వాత ఖచ్చితంగా కప్పు గెలవాలి అనేసి. సో అమ్మ కోసమే కెప్టెన్ అయ్యాడు, అమ్మ కోసమే కప్పు కూడా గెలుస్తాడు. ఇప్పుడు సాక్రిఫైస్ చేయాలి. అమ్మ కోసం అయితే కెప్టెన్ అయ్యాడు, కానీ తనుజ మాత్రం అమ్మ ఎంతవరకు అమ్మ కోసం అమ్మ హట్ అవుతుందో లేదో తెలియదు. కానీ నేనైతే హట్ అవుతాను నువ్వు కెప్టెన్ అవ్వకపోతే అంటే తనుజ ఇన్నర్ ఫీలింగ్ ఏమంటారు? తనుజ ఇన్నర్ ఫీలింగ్ కళ్యాణ్ గెలవాలని ఆ మాట చెప్పిందని నేను అనుకుంటున్నాను. ఇన్నర్ ఫీలింగ్ మరి ఏముంది అంటే అమ్మకన్నా ఎక్కువ అతను లేదు. మరి అలా చెప్పాల్సింది కరెక్టా? అంటే ఆ సిచ్యువేషన్లో తన మైండ్లో ఏముంది, ఖచ్చితంగా కళ్యాణ్ గెలవాలి.